రాష్ట్రంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు అత్యవసరంగా 270 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందని పెందుర్తి ఎమ్మెల్యే రమేష్ బాబు వెల్లడించారు. సబ్బవరం మండల పరిషత్ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా శాఖపరమైన చర్చ నిర్వహించిన ఎమ్మెల్యే అధికారులకు హెచ్చరికలు చేశారు. ఫిర్యాదులు రాకుండా చూసుకొని ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని, దానికి వ్యతిరేకంగా పనిచేస్తే ప్రజాప్రతినిధులు మాటలను గౌరవించకపోతే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ముఖ్యంగా మండలంలో విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై రెవెన్యూ అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లను హెచ్చరించారు. అసెంబ్లీ ఉంది. హెల్త్ మినిస్టర్తోనో లేకపోతే కన్సర్న్ ఆఫీసర్స్తోనో మాట్లాడి అయితే ఈ ట్రిప్పు లేకపోతే నెక్స్ట్ ట్రిప్పులో చేయించుకునే బాధ్యత నాది. నాకు ముందు మీరు ఆన్ పేపర్ ఇవ్వండి. అవన్నీ కూడా నేను చదువుతాను, వస్తే హ్యాండ్ రేజ్ చేయండి. హెల్త్ వచ్చారా? ఓకే. పశు సంవర్ధక శాఖ నుంచి వచ్చారా? ఉద్యానవన శాఖ, నీటిపారుదల శాఖ, ఎక్సైజ్ రాలా, మత్స్యశాఖ రాలా, ఈపీడీసీఎల్. సబ్బవరం మండలంలో సర్వసభ్య సమావేశం జరిగింది. వర్షాకాలం స్టార్ట్ అయింది, రైతుల అవసరాలు స్టార్ట్ అయ్యాయి. హెల్త్ పరంగా కానీ, విద్యపరంగా కానీ, వైద్యపరంగా కానీ, రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూలు కానీ, తాగునీరు, సాగునీరు, పవరు, R&B, పంచాయతీరాజ్, రోడ్లు కానీ, ఇవన్నిటి మీద కూడా సుదీర్ఘంగా రివ్యూ చేసుకోవడం జరిగింది. అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఏదైతే రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో, హౌసింగ్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా గట్టిగా చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా ప్రజల అవసరాలు తీర్చే విధంగా పరిపాలన ఉండబోతా ఉందని చెప్పి కూడా అధికారులందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం. ఈ మీటింగ్లో చెప్పాం, మీడియా ద్వారా చెప్తా ఉన్నాం. ప్రజాప్రతినిధులుగా గౌరవించి ప్రజల అవసరాలు తీర్చే దాంట్లో అలు పెరగకుండా కష్టపడాలి అని చెప్పి మనం చేశాం. తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అన్ని ప్రజాహిత కార్యక్రమాలు జరుగుతాయి. వాటన్నిటిని ముందుని మేము నడిపిస్తామని కూడా మనవి చేస్తూ మా అధికారుల సహకారం, మా ప్రజాప్రతినిధుల సహకారంతో 5 సంవత్సరాలు కూడా అన్ని గ్రామాలు సస్యశ్యామలంగా అన్ని వసతులతో ముందుకెళ్లే విధంగా పనిచేస్తామని చెప్పి మాటిస్తాం. గౌరవ సభ్యుల సమస్యలకి పరిష్కారం చూపారా సార్ సభలో? చాలా వరకు ఇది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సమావేశం. ఈ సమావేశం పరిచయ కార్యక్రమాలు, ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద రాసుకోవటం, కొన్ని ఎక్కడన్నా స్థానికంగా పరిష్కరించే అంటే 2-3 రోజుల్లో పరిష్కరించమని చెప్పి ఆదేశాలు ఇవ్వటం. ఒకవేళ జిల్లా యంత్రాంగం, రాష్ట్ర యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటే అన్ని మినిట్స్ రికార్డ్ చేశాం. ఈరోజు ఏదైతే చర్చకు వచ్చిందో మళ్ళీ 3 నెలల తర్వాత సమావేశంలో అన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి మాటిస్తాం. పంచాయతీరాజ్ శాఖ తరఫున రోడ్లు మరమ్మతులు విపరీతంగా ఉన్నాయని ప్రజల నుంచి వస్తున్నటువంటి వినతి పత్రాల మేరకు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో సొంత నిధులతో రోడ్లు వేయించారు. ఇప్పుడు ఆ రోడ్లు మరమ్మతులకు సంబంధించి కానీ, కొత్త రోడ్ల నిర్మాణానికి కానీ తీసుకున్న చర్యలు ఏమిటి? ఈ సభలో ఏం చెప్పారు? యుద్ధ ప్రాతిపదిక మీద R&B పంచాయతీ శాఖలకు చెందిన రోడ్లు రిపేర్లు మొదలుపెట్టామండి. మీకు తెలియని విషయం ఏం కాదు. ఈ ప్రభుత్వం వచ్చేసరికి ఖాళీ ఖజానాతో ఈ ప్రభుత్వం వచ్చిందన్న విషయం శ్వేతపత్రం ద్వారా ముఖ్యమంత్రి గారు వారానికి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ ఉన్నారు. ప్రజలకు అన్నీ తెలియాలని చెప్పి ఒక 4 నెలల్లో ఈ ప్రభుత్వం కోలుకుంటుంది. ఫండ్ రేజ్ చేసుకోవటం కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవటం కానీ, రాష్ట్రంలో ఇన్కమ్ పెంచుకోవటం కానీ చేసిన తర్వాత అన్నీ కూడా కొత్త పనులు మొదలు పెడతాం. అప్పటి వరకు పంచాయతీరాజు కానీ, R&Bలో కానీ రిపేర్లు చేసి అన్ని పనులు చేయడానికి ఫండ్ కూడా రెడీ చేశాం.
తప్పకుండా అవే ఎస్టిమేషన్ కూడా మా అధికారులను అడిగా, కొన్ని చేశారు, కొన్ని 2 రోజుల్లో చేయమని చెప్పాం. ఎస్టిమేషన్ రాగానే శాంక్షన్ తెచ్చుకొని 10 రోజుల్లో రోడ్ రిపేర్ వర్క్లన్నీ కూడా మొదలవుతాయని చెప్పి తెలియజేస్తాం.